వాళ్ళు ప్రకటించారు, మేము అధికారంలో రాబోతున్నాం, విజయ్ ముఖ్యమంత్రి కాబోతున్నాం. కానీ వాస్తవంలో చూస్తే మాత్రం డిఎంకేకి విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా అన్నాడీఎంకే బీజేపీ కూటమి కూడా కొంత చెప్పుకోదగ్గ స్థాయిలో స్థానాలు సంపాదించే అవకాశాలు ఉన్నప్పటికీ కూడా విజయ్కి మాత్రం ఏమాత్రం అవకాశం లేదనేది ఎక్కువగా మనం అక్కడ ఓటింగ్ సరళి కానీ అదేవిధంగా అక్కడ ప్రజల వ్యక్తం చేసిన అభిప్రాయాలను బట్టి కానీ మనం తెలుసుకోవచ్చు. అయితే ఇక్కడ ప్రజారాజ్యం పార్టీ అనేది కాదు, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు గతంలో కూడా కామెంట్ చేశారు, విజయ్ లాంటి వ్యక్తులు కొంత పొత్తు కుదుర్చుకుంటే ఏమైనా అధికారానికి చేరువు కాగలరు, ప్రజలకు సేవ చేసే అవకాశాలు ఉంటాయనేది కూడా వాస్తవం. కానీ విజయ్ మాత్రం ఒంటరిగా పోటీకే ఆసక్తి కనబడుతున్న పరిస్థితి కూడా అక్కడ చూసాం. ఇక్కడ టోటల్ గా చూస్తే ఏంటంటే తమిళనాడులో డిఎంకే తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశాలు అయితే ముందుగా కనిపిస్తాయనేది మనం చెప్పచ్చు. మొదటి నుంచి కూడా గతంలో మనం చూసాం, ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి రాజకీయాలు చూసినటువంటి సందర్భంలో పవన్ కళ్యాణ్ ఒక ఫార్ములాని అప్పట్లో భారీ ఎత్తున ప్రచారం చేశాడు. అదేంటి అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయకూడదు. సో ఇప్పుడు సేమ్ ఫార్ములా తమిళనాడులో కానీ అమలయ్యి ఉంటే నిజంగా డిఎంకే మీద మిగతా విపక్షాలకి అంత సీరియస్నెస్ ఉండి ఉంటే ఖచ్చితంగా అందరూ కూడా కలిసి ఉండేవారు, విజయ్ని ఒప్పించుండేవాళ్ళు. సో విజయ్ కానీ ఒకవేళ సరే మిగతా ఎగ్జిట్ పోల్స్ ప్రకారమో లేకపోతే యాక్సెస్ ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్ పక్కన పెడితే మిగతా ఎగ్జిట్ పోల్స్ ప్రకారం దాదాపు ఒక 20% వరకు కూడా 15 to 20% వరకు కూడా ఆయనకి ఓట్ షేర్ ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. ఆ ఓట్ షేర్ కానీ వెళ్ళి అన్నాడీఎంకే కానీ కలిసి ఉంటే, అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయకుండా ఉంటే, బలహీన పడకుండా కానీ ఉంటే ఖచ్చితంగా ఈసారి డిఎంకే ఓడిపోయి ఉండేది. సో ఈ ఫార్ములా పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి ఫార్ములా ఇది దేశవ్యాప్తంగా వర్కౌట్ అవుతుందా? ఆ దిశగా ఎందుకని పార్టీలు చేయలేకపోతున్నాయి సార్? అంటే ఎవరికైనా అధికారమే పరమావధి. అధికారం అనేది ముఖ్యమంత్రి చేయడం ఎవరికి దక్కుతుందనే దాని మీద మొత్తం ఆధారపడుతుంది. ముఖ్యంగా ప్రాంతీయ పార్టీ విషయానికి వస్తే ఏంటంటే వాళ్ళకున్న వాళ్ళ పార్టీకి ఉన్న అభిమానం ఎలా ఉంది, వాళ్ళకి నమ్మకం ఉంది. ఇప్పుడు విజయ్కి తొలిసారిగా అడుగుతూ ఉన్నారు, ఆయన ప్రజల్లో ఎక్కడికి వెళ్ళినా కూడా పెద్ద ఎత్తున లక్షలాదిగా అటెండ్ అవుతా ఉన్న పరిస్థితి. సో ఆ విధంగా చూసినప్పుడు ఏంటంటే తన అధికారంలోకి వచ్చేస్తానేమని ఒక ఇది కలిగి ఉండదు. సో అన్నాడీఎంకే చూస్తే ఏమంటే అన్నాడీఎంకే సంబంధించి అది 2-3 చీలికలకు గురైన పరిస్థితి. పళనిస్వామి లాంటి వాళ్ళు అయితే పన్నీర్స్వామి లాంటి వాళ్ళు ఏమో డిఎంకేకి లేదు, పళనిస్వామి నాయకత్వంలో తెలియని పరిస్థితి. అదేవిధంగా శశికళతో పాటు ఇంకొంతమంది అన్నాడీఎంకేకి సంబంధించి అక్కడ కూడా అన్నాడీఎంకే పార్టీ కూడా ఐకమత్యంగా ఏం లేదు, అక్కడ కూడా చీలిక